పేగు బంధం ఉంది కాబట్టి తల్లి బిడ్డలని సహిస్తుంది. కానీ ఏ బంధం లేకున్నా సరే మిమ్మల్ని మరో అమ్మగా మారి సహించేది ఒక భార్య మాత్రమే. ఒక స్త్రీ భార్యగా భర్తను అర్థం చేసుకోవాలి, తల్లిగా పిల్లలను కూడా అర్థం చేసుకోవాలి, ఇక కూతురిగా తల్లిదండ్రులను కూడా అర్థం చేసుకోవాలి, కోడలిగా అత్తమామల్ని కూడా అర్థం చేసుకోవాలి. ఎన్నో విధాలుగా అందరినీ అర్థం చేసుకునే స్త్రీకి కూడా ఒక మనసు ఉంటుంది. తనను మాత్రం ఎవరూ అర్థం చేసుకోరు. మనసు లేని మగవాడు ఆడదాన్ని ఆటబొమ్మలాగానే చూస్తాడు. అదే మనసు ఉన్న ఒక మగవాడు ప్రాణం ఉన్న దేవతలక్క చూస్తాడు. మన జీవితంలో సంబంధాలు ఎలా ఉండాలి అంటే, సంబంధం అనే మాటలోనే మొదటి అక్షరమే సం అనే అక్షరంతో మొదలవుతుంది. సం అంటే అర్థం, సమానత. ఎవరి పట్ల అయినా సంబంధాన్ని నిలబెట్టుకోవాలంటే మీరు అంతగా లొంగిపోవద్దు. ఎంతగా అంటే మళ్ళీ తిరిగి లేవడానికి మరొకరి సహాయం తీసుకున్నంతగా లొంగిపోయి ఉండాలి అనుకునేవారు సంబంధాన్ని ఎప్పటికీ నిలబెట్టుకోలేరు. సంబంధాన్ని ఎవరితో కలుపుకోవాలంటే ఎవరైతే మిమ్మల్ని సమానంగా చూస్తారో, మీకు గౌరవాన్ని ఇస్తారో. ఎందుకంటే గౌరవంతోనే సంబంధం ఏర్పడుతుంది, అలాగే బలపడుతుంది కూడా. పుట్టుకతోనే ఎక్కడ పుట్టిందో ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి ముఖం తెలియని వాడితో జీవితాన్ని పంచుకోవడానికై తనతో వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నది ఆడపిల్ల. మర్చిపోకండి, స్త్రీలని మీకు సాధ్యమైనంత వరకు, సాధ్యమైనా కాకపోయినా కూడా వారిని గౌరవించండి. ఎందుకంటే దానికి వారు అర్హులు కాబట్టి. బిడ్డనేది, పోలికలు నీవి, వంశం నీది, వారసత్వం కూడా నీదే. కానీ ఆ బిడ్డ తల్లి గర్భం నుండి బయటికి రావడానికి మాత్రం ప్రతి రూపాయి కూడా పుట్టింటి వాళ్ళే ఖర్చు పెట్టాలని ఏ సంప్రదాయం చెప్పింది? గుర్తుంచుకోండి, మనుషులు పుట్టాకే సాంప్రదాయ పుట్టాయి, అంతేకాని సాంప్రదాయాలు పుట్టాక మనుషులు కాదు. ఒక్కటి మాత్రం మర్చిపోకండి, డబ్బు అనేది అవసరాలను తీర్చేలా ఉండాలి గాని బంధాలను తెంచుకునేలా కాదు. ఒక స్త్రీ నీతో తన యొక్క సంతోషాలు అలాగే బాధలు అన్నీ పంచుకుంటూ ఉంటే నిన్ను ఒక మంచి స్నేహితుడుగా భావించినట్లు. అది ఒక స్త్రీ నీతో గొడవ పడుతూ కోపపడుతూ నీపై అలుగుతూ ఉంటే నిన్ను ఎంతో ప్రేమిస్తుందని అర్థం. అదే ఒక స్త్రీ నీ కోసం కన్నీరు కార్చిందంటే తను నిన్ను ప్రాణంగా భావించింది అని అర్థం. ఒక ఆడది మగవాన్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తే ఆ ప్రేమని భరించడం ఏ మగవాడికి కూడా కాదు. మీరు ఒప్పుకోకపోయినా ఇది నిజం. ఏ స్త్రీ అయినా తన యొక్క మాన ప్రాణాలను ఏ మగవాడికి కూడా అంత సులువుగా అర్పించదు. తనే నా సర్వస్వం, అలాగే తనే నా జీవితమని భావిస్తే తప్ప అలాంటి స్త్రీ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా నిలబెట్టుకోవడం మగవాడి కర్తవ్యమని మర్చిపోకండి. ఒక స్త్రీ జీవితంలో ప్రేమించే తండ్రి ఉన్నంతకాలం ప్రతి కూతురు కూడా ధనవంతురాలే కాదంటారా? ఎవరైతే మీ ముఖంలో సంతోషాన్ని చూడడానికి తన యొక్క ఓటమిని ఒప్పుకుంటారో వారితో మీరు ఎన్నడూ కూడా గెలవలేరు. ఎందుకంటే వారి వద్ద గెలుపు అలాగే అతీతమైన అద్భుతం హృదయం ఉంది కనుక. భార్యాభర్తల అనుబంధంలో వారు ఇరువురు కూడా ఎప్పటికీ అనకూడని రెండు మాటలు, మీ వాళ్ళు మా వాళ్ళు అని, నీది అలాగే నాది అని. ఎప్పుడైతే వారు ఇద్దరు కలిసి మనవారు అలాగే మనది అనే ఏకాభిప్రాయంతో ఉంటే ఆ జంట ఎంతో అన్యోన్యమైన జంటగా పిలువబడుతుంది. ఈ భూమి మీదికి నువ్వు ఒంటరిగా వచ్చావు, ఒంటరిగానే నడవడానికి అలవాటు పడు. ఎందుకంటే నీతో ప్రయాణం ప్రారంభించిన వారు అందరూ కూడా నీతో పాటు చివరిదాకా నడవలేకపోవచ్చు. భగవంతుడు స్త్రీని అలాగే పురుషుడిని ఇద్దరిని కూడా సృష్టించినప్పుడు స్త్రీ ఈశ్వరుడిని ఇలా అడిగిందంట, పురుషుడిని ఇంత శక్తివంతుడిగా సృష్టించావు, నన్నెందుకు ఇంత బలహీనురాలుగా శక్తిహీనురాలుగా సృష్టించావు? నేను ఈ సమాజంలో కఠిన పరిస్థితిని ఎదుర్కోవాలా అడిగిందంట. అప్పుడు ఈశ్వరుడు అన్నాడంట, ఎందుకని నీకు నువ్వే బలహీనురాలని శక్తిహీనురాలని అనుకుంటున్నావు? నీకున్న శక్తి ఏంటో నీకు తెలియదు. నువ్వు నీ కుటుంబాన్ని అంతటి కూడా ఏకత్రాటి మీద తీసుకురాగలవు. నువ్వు ఎంతటి కష్టాలు ఉన్నా సరే ఓర్చుకోగలవు. నువ్వు పంచినట్టుగా ప్రేమ ఎవరు పంచలేరు. నీ గర్భమందే పురుషులకనే
నీ ఒడిలోనే పట్టుకొని ఆడిస్తావు. నీ తోడు ఉంది కాబట్టే పురుషుడు శక్తివంతుడుగా కనిపిస్తాడు. ఈ ఒక్క మాట చాలు స్త్రీ ఎంత శక్తివంతమైనదో తెలియజేయడానికి. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే అందరికీ షేర్ చేయండి. రాధా కృష్ణ.